ఉద్యోగాన్ని సాధించడం జరిగింది సార్. పిల్లల్ని పొట్ట చేత పట్టుకొని రాబోయే రోజుల్లో
ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని 8వ తారీఖు హైదరాబాద్లో చెప్పినటువంటి వారి ప్రసంగంలో చెప్పినటువంటి విషయాన్ని కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 5 కోట్ల రూపాయలతో మా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరిమణులు గ్రామ స్థాయిలో ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చే ఆర్థికమైనటువంటి ఏదైతే వివిధ శాఖల ద్వారా ఇచ్చే లోన్లు కానీ వాళ్ళు బిజినెస్ పరంగా ముందుకు పోయే విధంగా మన కార్యక్రమం చేస్తున్నప్పుడు వారి జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బంది జరగకుండా సుమారు 5 కోట్ల రూపాయలతోని మహిళా సంఘ భవనాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కలిసి జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన అధికారులందరం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మా సోదరి మనందరికీ కూడా రిక్వెస్ట్ చేసింది ఒకటే, దేశంలో ప్రపంచంలో మహిళలు చాలా గొప్ప మనస్తత్వం గలవారు. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక తల్లి కానీ ఒక చెల్లె కానీ ఇంటి శ్రీమతి కానీ మన కుటుంబము మన సంస్కారం అనే విషయంలో పట్ల వారి యొక్క నడవడిక వారి నిజాయితీ ఆ పిల్లల పెంపకం కానీ ఆ కుటుంబాన్ని తీసుకెళ్లే విషయంలో కానీ ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు మంచి ఆలోచన పరంగా ముందుకెళ్తే పిల్లలు కూడా ముందుకెళ్లే విధంగా మన తెలంగాణ కానీ మన భారతదేశంలో మహిళా సోదరిమణులకు ప్రపంచంలో ఒక గొప్ప ఔన్నత్యం ఉంటుంది. ఇక మన ఇండియన్ లేడీస్ అంటే కూడా చాలా గొప్ప. వేరే కంట్రీస్లో వెళ్తే మన ఒక సాంప్రదాయ పద్ధతులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కానీ అనేక సాంప్రదాయ పద్ధతులు మా సోదరిమణులు కానీ వాళ్ళు చేసే యొక్క పద్ధతి కానీ ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఏ దేశంలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా గొప్పగా ఉంటారు. మన దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయంలో కూడా ప్రపంచంలో ఒక సోదరి ఒక అమ్మ ఇందిరామాయి సోనియా గాంధీ తల్లి. మీ అందరికీ తెలిసి ప్రపంచంలో ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా ప్రపంచం ఉన్నటువంటి ఒక మహిళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు పేద వర్గానికి అండగా ఉన్నటువంటి ఇందిరమ్మ తల్లి. ఆ ఇందిరమ్మ తల్లి ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ఇందిరమ్మ తల్లి లేనటువంటి ఆమె పేదవాళ్ళకి ఎక్కడ ఇందిరమ్మ వాడ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఆమె ఆలోచన ఒక తల్లిగా ఆమె ఆలోచన ఒక నీడ ఉండాలని పేదవాళ్ళకు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా ఇందిరమ్మ వాడ ఇందిరమ్మ ఇల్లు ఖాళీ లేనటువంటి గ్రామం ఉండదనే విషయాన్ని మా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే తల్లిగా ఒక కష్ట సుఖాలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి అంత గొప్ప మనస్సుతో ఉన్నటువంటి ఇందిరమ్మ తల్లి ఆ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ప్రపంచ దేశాలకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మహిళ. అలాంటి మహిళా సోదరిమణి మరి అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడా సోనియమ్మ తల్లి ఇచ్చిన మాట మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మన స్పీకర్గా బీరా కుమారి గారు కూడా వారు మహిళా సోదరిమణి. మరి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో కీలకంగా పనిచేసిన మహిళా సోదరులు ఆ రోజు సోనియమ్మ తల్లి కానీ స్పీకర్గా మీరా కుమారి గారు మా ఇక్కడ కూడా మా అధికారులు చాలామంది అధికారులకు తెలుసు. ఆ రోజు టీవీలలో చూసినాను. ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సభ జరగకుండా ఇబ్బంది పెడితే మరొక మీరా కుమారి అని బాబు జగన్ గారి కూతురు ఆ ఒక స్పీకర్ గారు వారి గొప్ప మనసుతోని వారికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమం జిల్లాకు సంబంధించిన మా జిల్లా కలెక్టర్ లేకపోయినప్పటికీ మా మేడం జేసీ గారు నరేష్ గారు మరి మేము ఈరోజు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు రేపటి నుంచి చర్చ ఉన్నప్పటికీ మా ఎమ్మెల్యే గారు పక్కన రాయకల్లో ఉన్నారు, పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసినారట. ఏదేమైనా కూడా మా సోదరి మన మధ్యలో మా కార్యక్రమంలో మేము భాగస్వాములు కావాలని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరికైతే అవార్డ్స్ మన సన్మానం చేస్తున్నారో వారందరూ కూడా ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తరఫున మీ అందరికీ జిల్లాకు తరఫున రాబోయే రోజుల్లో ఏ రోజు కూడా మీరు ఎప్పుడు కూడా ఊహించరు మహిళలకు ఒక సోలార్ ప్రాజెక్టు వారు మహిళా సంఘాల ద్వారా వారు ఏర్పాటు చేసుకొని సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా మన జిల్లాలో 2 సోలార్ ప్రాజెక్టు రావడం జరిగింది. నరేష్ 2 సోలార్ ప్రాజెక్టు రావడం జరిగింది. మహిళా సంఘాల తరఫున ఆ సోలార్ ప్రాజెక్టు సంబంధించిన పవర్ ఏ విధంగా జనరేట్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయం జరిగింది.